మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇంకొకటి మేడం, అయితే ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఆంధ్రాలో ఎన్నికలు జరిగినప్పుడు ఏమైందనంటే కేసీఆర్ జగన్ను చంద్రబాబు నాయుడికి గిఫ్ట్ ఇచ్చిండు. ఇప్పుడేమని వస్తుందంటే చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డిని, తన శిష్యుని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు అని చెప్పేసి కొన్ని మనకు వార్తలు కూడా విన్నాము. సో దాన్ని ఎంతవరకు ఎట్లా చూడొచ్చు అంట? కొంతమంది మా తెలుగుదేశం శ్రేణులే అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒక జగన్ పక్కన పెడితే రేవంత్ రెడ్డి టీడీపీ ఆస్పెక్టే, కేసీఆర్ టీడీపీ మనిషి. సో వీళ్ళని ఎట్లా చూడొచ్చు మనం? అంటే ఆయన రేవంత్ గారికి నేను ఇప్పుడు సపోర్ట్ చేయడం అని కాదు కానండి, అంటే ఏరు దాటాక తెప్ప తగలేయటం అనే సామెత మనకి గుర్తు చేసుకుంటే, తెలుగుదేశం పార్టీలో పుట్టి తెలుగుదేశం పార్టీలో ఎదిగి తెలుగుదేశం పార్టీలోనే రాజకీయాలు నేర్చుకుని ఆ తెలుగుదేశం పార్టీనే బ్లేమ్ చేసే కార్యక్రమం ఏదైతే జరిగిందో, అంటే ఆంధ్ర పార్టీ అని ముద్ర వేయటం కానీ, తెలుగుదేశం వాళ్ళ మీద ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టడమే కానీ, అసలు అదంతా ఏదైతే జరిగిందో అలాంటి వాళ్ళకన్నా కూడా ఈరోజు అట్లీస్ట్ నేను ఆ తెలుగుదేశం కుటుంబంలో వాడిని, ఆ తెలుగుదేశం నాకు ఎంతో ఇచ్చింది, ఆ తెలుగుదేశం నన్ను నిలబెట్టింది, నాయకుడినిగా నన్ను చేసింది అనే వాళ్ళు రేవంత్ రెడ్డి. కాబట్టి అంటే మరి పార్టీని నిర్మూలించే దిశలో ప్రయత్నాలు జరిగిన దానికంటే ఈయన కొంచెం బెటర్గా ఉన్నారు అనిపిస్తుంది నాకు కంపారిటివ్లీ. అంటే ఏదైనా అల్టిమేట్ గా మనం కోరుకునేది ప్రజల సంక్షేమం. కేసీఆర్ ముఖ్యమంత్రికి, కేసీఆర్ కి ప్లస్ రేవంత్ రెడ్డికి చాలా తేడా కనిపిస్తుంది అని అంటారు. అంటే కేసీఆర్ లో అహం కనిపించిందా, రేవంత్ రెడ్డిలో మంచితనం కనిపించిందా? నేను ఇప్పుడు అంటే టూ ఎర్లీ 1 month అయింది అంతే, మనం ఇంకా గట్టిగా చెప్పలేము అసెస్మెంట్స్. కానీ ఏవైతే అంటే పాలన దిశగా వీళ్ళ అడుగులు పడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దీనికి సాధించాలి అంటే బడ్జెట్ అన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన ప్రభుత్వం కాబట్టి డెఫినెట్గా చాలా హర్డిల్స్ ఉంటాయి. అవన్నీ ఎదుర్కొని వాళ్ళు ముందుకు వస్తారు అని అనుకుంటున్నాను. ఈలోపు మాకు కూడా బాబు గారు తొందరగా రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే గనక మేము కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి మేడం, అయితే ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఆంధ్రాలో ఎన్నికలు జరిగినప్పుడు ఏమైందనంటే కేసీఆర్ జగన్ను చంద్రబాబు నాయుడికి గిఫ్ట్ ఇచ్చిండు. ఇప్పుడేమని వస్తుందంటే చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డిని, తన శిష్యుని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు అని చెప్పేసి కొన్ని మనకు వార్తలు కూడా విన్నాము. సో దాన్ని ఎంతవరకు ఎట్లా చూడొచ్చు అంట? కొంతమంది మా తెలుగుదేశం శ్రేణులే అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒక జగన్ పక్కన పెడితే రేవంత్ రెడ్డి టీడీపీ ఆస్పెక్టే, కేసీఆర్ టీడీపీ మనిషి. సో వీళ్ళని ఎట్లా చూడొచ్చు మనం? అంటే రేవంత్ గారికి నేను ఇప్పుడు సపోర్ట్ చేయడం అని కాదు కానండి, అంటే ఏరు దాటాక తెప్ప తగలేయటం అనే సామెత మనకి గుర్తు చేసుకుంటే, తెలుగుదేశం పార్టీలో పుట్టి తెలుగుదేశం పార్టీలో ఎదిగి తెలుగుదేశం పార్టీలోనే రాజకీయాలు నేర్చుకుని ఆ తెలుగుదేశం పార్టీనే బ్లేమ్ చేసే కార్యక్రమం ఏదైతే జరిగిందో, అంటే ఆంధ్ర పార్టీ అని ముద్ర వేయటం కానీ, తెలుగుదేశం వాళ్ళ మీద ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టడమే కానీ, అసలు అదంతా ఏదైతే జరిగిందో అలాంటి వాళ్ళకన్నా కూడా ఈరోజు అట్లీస్ట్ నేను ఆ తెలుగుదేశం కుటుంబంలో వాడిని, ఆ తెలుగుదేశం నాకు ఎంతో ఇచ్చింది, ఆ తెలుగుదేశం నన్ను నిలబెట్టింది, నాయకుడినిగా నన్ను చేసింది అనే వాళ్ళు రేవంత్ రెడ్డి. కాబట్టి అంటే మరి పార్టీని నిర్మూలించే దిశలో ప్రయత్నాలు జరిగిన దానికంటే ఈయన కొంచెం బెటర్గా ఉన్నారు అనిపిస్తుంది నాకు కంపారిటివ్లీ. అంటే ఏదైనా అల్టిమేట్ గా మనం కోరుకునేది ప్రజల సంక్షేమం. కేసీఆర్ ముఖ్యమంత్రికి, కేసీఆర్ కి ప్లస్ రేవంత్ రెడ్డికి చాలా తేడా కనిపిస్తుంది అని అంటారు. అంటే కేసీఆర్ లో అహం కనిపించిందా, రేవంత్ రెడ్డిలో మంచితనం కనిపించిందా? నేను ఇప్పుడు అంటే టూ ఎర్లీ 1 month అయింది అంతే, మనం ఇంకా గట్టిగా చెప్పలేము అసెస్మెంట్స్. కానీ ఏవైతే అంటే పాలన దిశగా వీళ్ళ అడుగులు పడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దీనికి సాధించాలి అంటే బడ్జెట్ అన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన ప్రభుత్వం కాబట్టి డెఫినెట్గా చాలా హర్డిల్స్ ఉంటాయి. అవన్నీ ఎదుర్కొని వాళ్ళు ముందుకు వస్తారు అని అనుకుంటున్నాను. ఈలోపు
మాకు కూడా బాబు గారు తొందరగా రాష్ట్ర అధ్యక్షుడిని వేస్తే గనక మేము కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.